ఇందులో సాబుదానా వేసినాను, పల్లీల పొడి వేసినాను, ఆనియన్ వేసినాను, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసిన. ఇక గోధుమ పిండి కూడా కొంచెం గోధుమ పిండి వేస్తున్నా. కొంచెం పుల్లగా రావడానికి పెరుగు, కొంచెం వాటర్ అండి. మనం బజ్జీ పిండి ఎలా తడుపుతామో అలా తడుపుకోవాలి. చూడండి బజ్జీ పిండి చూడండి, ఇలా బజ్జీ పిండి ఇలా తయారవుతుంది. మనం బజ్జీలు వేసుకుందాము. ఈ వర్షాకాలం కదండి, గరం గరం బజ్జీలు. అందరూ ఆలు బజ్జీ లేకపోతే ఉల్లి బజ్జీ, మిర్చి బజ్జీ వేసుకుంటారు కదా. మేము వెరైటీగా సాబుదానా బజ్జీ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కేదాకా మనం 1 నిమిషం వెయిట్ చేద్దాం. చూడండి ఆయిల్ వేడెక్కింది. మనం చిన్న చిన్నగా ఇలా చేసుకుంటే కొంచెం వేడెక్కేదాకా మెత్తగా అవుతుంది. మనం అందాక వెయిట్ చేద్దాం. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటుంది. సాబుదానా అంటే చాలా ఇష్టము అందరికీ. ఎక్కువ తినలేరు కదండి, ఎవరికి కూడా తెలియదు ఇది. సాబుదానా బజ్జీ, సాబుదానా సర్వపిండి, ఖాళీ సాబుదానా కిచిడి మాత్రం అందరు చేసుకుంటారు, ఇలా ఎవరు చేయరు. ఇది సాబుదానా బజ్జీ మాత్రం ఎవరు వేయలేదు. ఇది చాలా బాగా టేస్ట్ వస్తుంది. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇక గోల్డెన్ ఎల్లో వస్తుంది. ఇది తీసేస్తాను. ప్లేట్ మీద ఒక పేపర్ వేసాను. ఇది టిష్యూ పేపర్ కదండి, కొంచెం ఆయిల్ ఉంటే కూడా గుంజుకపోతుంది. ఇది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఇది చాలా బాగుంటుందండి వేడివేడిగా తింటే. వర్షాకాలం కదండి, మిర్చి కానీ ఆ బజ్జీలు అవన్నీ తినకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా తిని చూడండి ఎలా ఉందో మాకు చెప్పండి. మంతన్ ఎలా ఉంది చూడు. యమ్మీ, ఫుల్ ఖుషి. వావ్, నాని స్పెషల్గా వంట చేస్తుందని నేను ఇంకా ఎక్సైట్మెంట్తో వచ్చాను. థ్యాంక్ యూ నాని. ఓకే.